హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈరోజు మన ఈ వీడియోలో నందు నటించిన 'సైక్ సిద్ధార్థ్' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికొస్తే సిద్ధార్థ్ తన లైఫ్‌లో అందరిని నమ్మి మోసపోయి ఉంటాడు. అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా తనను వదిలేసి ఒక లూజర్‌గా చూస్తుంది. ఇంకా ఇలాంటి లైఫ్ బతకలేక సమాజానికి దూరంగా ఒంటరిగా ఒక అపార్ట్మెంట్‌లో ఉంటాడు. మరోపక్క మనకి శ్రావ్య క్యారెక్టర్‌ని చూపిస్తూ ఉంటారు. తన హస్బెండ్ పెట్టే టార్చర్ భరించలేక తన కొడుకుతో సహా నందు ఉన్న అపార్ట్మెంట్‌లో రెంట్‌గా వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి జర్నీ ఎలా ఎండ్ అయింది అనేది మూవీ ప్లాట్. మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే పర్లేదనిపించింది. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అది మూవీ స్టైలింగ్. చాలా వీక్ లైన్‌తో మూవీని రాసుకొని డిఫరెంట్ సౌండ్ అండ్ పాప్ కట్స్ అనే డిఫరెంట్ కట్స్‌తో మూవీని ప్రెజెంట్ చేశారు. ఇవి కొన్ని చోట్ల కామిక్ బుక్ స్టైల్‌లో ఫీల్ వస్తుంది. 2 అవర్స్ ఉన్నా గూడా ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'నందు' ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్స్‌ని మనం ఏ మూవీలో కూడా చూడలేదు. కొంచెం మెంటల్‌గా ఈ క్యారెక్టర్‌ని రిస్క్ తీసుకున్నాడు. కానీ చాలా సీన్స్‌లో అతని ఫ్రస్ట్రేషన్, మెంటల్ కన్‌ఫ్యూజన్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. యామిని గౌతమ్ అండ్ నందు ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇందులో మెయిన్‌గా ప్లస్ పాయింట్ ఏంటంటే నందుకి ఫ్రెండ్‌గా నటించిన రేవంత్ క్యారెక్టర్. అతని ఎనర్జీ చాలా బాగుంటుంది ఈ మూవీలో. తనిచ్చే ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆ బాడీ లాంగ్వేజెస్ గాని చాలా బాగుంటాయి. చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి చాలా సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్టైల్‌లో కట్ చేద్దామనుకున్నారు. బట్ స్టార్ట్ టు ఎండ్ అవే రిపీట్‌గా ఉండేసరికి మనకి కొత్తగా ఏం ఫీల్ అవ్వడం చాలా కష్టం. అదే కాకుండా మూవీ మొత్తం ఒకటే అరుపులు, ఆ అడల్ట్ కంటెంట్ ఇదే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ గూడా మనకి అంతగా ఇంపాక్ట్ ఏం ఇవ్వలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ పేస్ బాగున్నా గానీ సెకండ్ హాఫ్‌లో దాన్ని మెయింటైన్ చేయలేకపోయాడు. మూవీలో ఎక్కువగా రా లాంగ్వేజ్, ఇంటిమేట్ సీన్స్, అడల్ట్ కంటెంట్ ఇలా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అస్సలు కనెక్ట్ కాదు ఈ మూవీ. సో, ఇంకా మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మూవీ మొత్తం ఒక డిఫరెంట్ స్టైల్‌లో నడుస్తూ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్‌గా చూసే ఒక మీమ్ టెంప్లెట్ లాగా నడుస్తూ ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్. ఫ్యామిలీతో వెళ్లి చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇది ఫ్యామిలీతో చూసే మూవీ అస్సలు కాదు. చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి ఇందులో. అలాగే మనం ఫ్రెండ్స్‌తో వెళ్తే సరదాగా ఒకసారి చూసి రావచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకెక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ కూడా అలాగే మెయింటైన్ చేసినట్టయితే కొంచెం రొటీన్‌గా కాకుండా కొత్తగా చూపించినట్లయితే బాగుండేది అనిపించింది. సో, ఇది ఫ్రెండ్స్ 'సైక్ సిద్ధార్థ్' మూవీ రివ్యూ. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు గనుక సినిమా చూస్తున్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలపండి. మళ్ళీ ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.